ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇప్పుడు మీ దగ్గర చదువుతున్న పిల్లలందరికీ కూడా టీచింగ్ ఏ విధంగా చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉండాలి, క్లాస్ రూమ్ అనేది ఎలా మనం అరేంజ్ చేస్తాం. తెలివైన పిల్లల కంటే అది కేవలం కార్పొరేట్ సంస్థల్లోనే తెలివైన పిల్లలకి టీమ్ బ్యాచ్ అని వేరే బ్యాచ్ అని పెడతాం. మనకు అలా ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక క్లాస్లో కూర్చోబెట్టి ఫోకస్డ్ స్టూడెంట్ని, మీరు తెలివైన స్టూడెంట్ని ఒకే విధంగా టీచ్ చేయాలి. వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, వీటికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది చెప్పాలంటే అసలు సిబిఎస్ఈ అసెస్మెంట్ అంటే ఏంటి అనేది మీరు ముందు నేర్చుకోవాలి. నాకు తెలుసు అనుకుంటే అది తప్పు. ఎంత ఉన్నా తెలుసుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అతి ముఖ్యమైనది. మనందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో ట్రావెల్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అందరూ కూడా డిజిటల్గా ప్రతి దాంట్లో కూడా నిష్ణాతులై ఉండాలి, లేదంటే నేర్చుకోవాలి. ఇప్పుడున్న స్టైల్ ఏంటంటే ఏ ట్రైనింగ్ జరిగినా పోస్ట్ ఎగ్జామ్ పెడతారు. పోస్ట్ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయితే మీకు ఇంకా శిక్షణ అవసరం అని తెలుసుకొని మీకు అమరావతి తీసుకొని అక్కడ మళ్ళీ 2 రోజులు శిక్షణ ఇస్తారు. పాస్ అయినంత వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు అంతా తెలుసు చక్కగా ఉంటే అందరూ కూడా పాస్ అవుతారు. లేదు అంటే ఆన్లైన్ ఉంది, మీ మొబైల్ ద్వారా జరుగుతుంది. మీ మొబైల్లో మీ మార్క్స్ ఎన్ని వస్తాయో తెలుసుకుంటా వీటన్నిటికీ కలిపి ఇంకో శిక్షణ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ శిక్షణని చక్కగా పాజిటివ్గా తీసుకోండి. ముఖ్యంగా మన జిల్లాలో డిప్యూటీగా చెప్పారు 63 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. యాక్చువల్గా మన జిల్లాలో ఉన్న స్కూల్స్ 301. అందులో 26కి 26 కేజీబీలు అయిపోయాయి. సిబిఎస్ఈ ప్రమోట్ అయ్యాయి. 13 మోడల్ స్కూల్స్ 13 అయ్యాయి. 13 మోడల్ స్కూల్స్ 13 అయ్యాయి. జిల్లా పరిషత్ స్కూల్స్ 10 అయ్యాయి. సోషల్ వర్క్ అంటే అంబేద్కర్ గురుకులాలు 8 అయ్యాయి. ఏపీఆర్ఎస్, బీసీ వెల్ఫేర్, తర్వాత మన మున్సిపాలిటీ 2 అయ్యాయి. మొత్తం కలిపి 63 స్కూల్స్లో 63 అయ్యాయంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మీ క్వాలిఫికేషన్స్, మీ టీచింగ్ ఎబిలిటీ అంతా తీసుకున్న తర్వాతే మీ స్కూల్ని సిబిఎస్ఈ కింద కన్వర్ట్ చేయడం జరిగింది.
what they have done in Amaravati. It is a collective effort. They made our work easier. It is a hectic task to prepare lesson plans, but they made our work easier. Just we can refer to the pages and we can write our own lesson plans. Am I correct or not? Yes, sir. They have prepared to publish and to circulate it. Am I correct or not? Exactly. Thank you. And I thought there are only 2 resource persons in case the whole session. I am spellbound on observing first. Only 2 resource persons, one after the other, engage and they make our work easier and they make right lesson plans. Okay. Thank you one and all for పీరియడ్ 1 పీరియడ్ 2 ఉంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే మీకు లాస్ట్ ప్రీవియస్ లెక్చర్ ఏదైనా ఫస్ట్ పేజ్ మన రాజ్యాలేమో ఇక్కడ కూడా పీరియడ్ 1 లెర్నింగ్ అవుట్కమ్ మైక్రో కాంటెక్స్ట్ థర్డ్ పార్ట్ చూసినట్టయితే మైక్రో కాంటెక్స్ట్ ఇదైతే ఉన్నారో కొంచెం అకౌంట్స్ ఎందుకంటే క్లాస్ మీకు చెప్పారు లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ మైక్రో కాంటెక్స్ట్ ఇస్తారు మీకు కొంచెం అకౌంట్ యాక్చువల్గా ఇది మాకు మీరు లెక్చర్ డిగ్రీ చేసినట్టు కానీ వాడు ఉండకూడదు. ఒక గుడ్ సిటిజన్ షుడ్ బి యాక్ట్ యాజ్ ఏ గుడ్ సిటిజన్. కంపల్సరీ గుడ్ సిటిజన్షిప్ ఉండాలి. వాల్యూస్ కంపల్సరీ మన యొక్క ఎందుకంటే భారత్ అనగానే వాల్యూస్ పట్టుబడి ఉండాలి. అటువంటి వాల్యూస్ కంపల్సరీగా డెవలప్ చేయాలి స్టూడెంట్. ఆ వాల్యూస్తో పాటు ఎకనామిక్గా మన యొక్క దేశ భవిష్యత్తు పెరిగేటప్పుడు మెయిన్ ఉద్దేశం. We have only 2 stages. That is after 10th, LSC 16, and after 4, LSC. That is no exit intermediate. After 10th class and that's not class. Now generally MDP, there are 4 stages. What are the 4 stages? The regular section proposes the అలా చూడండి పంపిస్తాం అన్ని కూడా. ప్లస్ 2 ఉండేది 5 ఒక మోడల్ తీసుకొని మనం ఏదో సమ్ ప్రొసీజర్ ఏదో ఒక ఐడియా పెడగాల్సికి సంబంధించిన మన మెథడ్స్ అనేది ప్రొసీజర్స్ అనేది ఒకటి తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం ఏదో ఐఏఎస్ అయిపోవక్కర్లేదు, లేకపోతే పెద్ద లెక్చరర్ అయిపోవక్కర్లేదు, ఇంజనీర్ అయిపోవక్కర్లేదు. నువ్వు చదివిన చదువుని సో ఆ ప్రాసెస్ అంతా రాసిస్తాడు. ఎగ్జామ్ అయిపోతుంది. ప్రొసీజర్ కూడా రాసిస్తారు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రోజన్ ఎక్స్పెరిమెంట్ అంటే రాసిస్తారు. కానీ మనం ఆఫ్టర్ దట్ మన హోల్ లెసన్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల వాళ్ళు ఏంటి డెవలప్ చేయాలంటే కెపాసిటీ టు ఎంక్వైరీ చేసేటట్టు ఎలా ఎంక్వైరీ చేయాలి.